ఒకరోజు ఒక రాజుగారు తన మంత్రుల్ని తీసుకొని నగర సంచారానికి బయలుదేరారనమాట. అదే ప్రజల వద్దకు పాలనలాగా అనమాట. రాజుగారు వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి అవన్నీ కనుక్కోవటానికి బయలుదేరారు. సో పగలంతా అదే ధ్యాసలో ఉండి మంత్రులను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయనకి ఆకలి దప్పిక ఏం గుర్తుకు రాలేదన్నమాట. సో సాయంత్రం అయిపోయింది, అలాగే చీకటి పడిపోయింది. ఒక దగ్గర ఖాళీ ప్రదేశంలో గుడారాలు వేసుకుని కూర్చున్నారంట. స్టే చేసిన తర్వాత ఆయనకి ఆకలి గుర్తొచ్చిందనమాట. అప్పుడు అందరూ ఆకలితో ఉన్నారు, ఉదయం నుంచి పని ధ్యాసలో పడి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మనకెవరు భోజనం పెడతారు అనే ఒక ప్రశ్న తలెత్తింది. అప్పుడు రాజుగారు చెప్పారు ఆయన బట్టలతో, ఇటు చుట్టుపక్కల ఎవరన్నా మనకి ఆతిథ్యం ఇస్తారేమో, భోజనం పెడతారేమో కనుక్కొని రమ్మని పంపించారనమాట. ఊరంతా అలసటలో నిద్రపోతూ ఉంటారు కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో ఒక దూరంగా ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట్లో చిన్న గుడి దీపం వెలుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి భటులు రాజుగారు భోజనానికి వస్తారు, నువ్వు ఏదన్నా చేసి పెట్టగలవా పెద్దమ్మ అని అడిగారనమాట పేదరాజు పెద్దమ్మని. పేదరాజు పెద్దమ్మ, అయ్యో ఈ టైంలో ఆకలితో తిరిగి పంపించలేము, అలానే ఇంట్లో ఏమీ లేదు అని చెప్పని, సరే రండి నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పింది. సరే రాజుగారు వాళ్ళ మంత్రులు వాళ్ళతో కలిసి భోజనానికి వెళ్తే శుభ్రంగా భోజనం పెట్టింది పేదరాజు పెద్దమ్మ. అయితే అన్నీ ఆకులు అలమలతో చేసి పెట్టిందనమాట. రాజుగారు ఒక పచ్చడి వేసుకొని భోంచేసి చాలా బాగుంది, అమృతంలా ఉంది, ఇది ఏమిటి పెద్దమ్మ అని అడిగారనమాట. అప్పుడు ఆవిడ భయపడుతూనే, మీరు ముందు ఇంటిమేషన్ లేకుండా వచ్చారు కదా, అప్పటికప్పుడు నా దగ్గర అయితే ఏమీ లేదు, నా దగ్గర పెరట్లో ఉన్న ఆకులు కాలువలు ఏవో గడ్డిని గరిక అనేవాళ్ళు కదా, గరిక ఏదో ఉంటే దాంతోనే పచ్చడి చేశాను నాయనా అని చెప్పిందనమాట. గరిక పచ్చడి అని చెప్పింది. అయితే రాజుగారు, ఏదైనా కానీ మంచి ఆకలి తీర్చావు పెద్దమ్మ, చాలా బాగుంది, అమృతంలా ఉంది, ఏదైతే నువ్వు గరిక అని చెప్తున్నావో ఆ గరికనే పండించుకో అని చెప్పి కొంత ల్యాండ్ ఆ పేదరాజు పెద్దమ్మకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. అయితే మా అమ్మ ఆకుకూరలు తినమన్నప్పుడు మేము తినము అని మారం చేస్తే, ఇలా ఎప్పుడు గ్రీన్ కలర్ పదే పదే వండుతావు, గడ్డి అనేవాళ్ళం మేము. అంటే గడ్డి అంటారా అని ఇలాంటి కథలు మరి తను క్రియేట్ చేసి చెప్పేదో నిజంగానే ఇలాంటి ఒక కథ ఉందో తెలియదు, కానీ గరిక పచ్చడి కథ చెప్తా అని చెప్పని ఈ కథ చెప్పేదన్నమాట. అంటే ఇదిగో పొన్నగంట కూర అదే అని చెప్పేది. ఇప్పుడు నేను ఆ గరికినే తీసుకొచ్చి కర్రీ వండుతున్నాను. పొన్నగంటి కూర పొడిపప్పు కళ్ళకి చాలా మంచిది. పొడిపప్పు అని ఎందుకన్నా అంటే, ఈ పప్పుని పూర్తిగా ఉడికించకుండా కొంచెం బద్దగా ఉండగానే దింపేసి కొద్దిగా పొన్నగంట కూర యాడ్ చేసేసి దగ్గర పడేదాకా ఫ్రై చేసుకుంటే తాలింపులో వేసి పొన్నగంటి కూర పొడిపప్పు తయారవుతుంది. పొన్నగంటి కూర పొడిపప్పు రెడీ అయిపోయింది.